ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని పిఎం చేద్దాం అంటారు, కానీ వాళ్ళకి పిఎం సెంటిమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి వర్కౌట్ అవుతలేదు అన్న. ఎందుకంటే ఒకటి చాలా మంది ఏంటంటే అనలైజ్ చేసిన తర్వాత చెప్పింది అదే. పిఎం అయ్యే యోగం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలలో చనిపోతున్నారు, చంపబడుతున్నారు. ఆ, పాపం వాళ్ళ కుటుంబం త్యాగం చాలా గొప్పది. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారో, ఉమ్, ఆ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినంత మందికి ఎంత త్యాగం ఉందో వాళ్ళ కుటుంబానికి అంత త్యాగం ఉంది. వాళ్ళ నాయన చచ్చిపోయిండు, వాళ్ళ నాయనమ్మ చనిపోయింది, వాళ్ళిద్దరు చనిపోయినా కూడా రాహుల్ గాంధీ ఇంకా నీకు రాహుల్ గాంధీ ఎట్లా అంటాడు అంటే నీకు కర్ణుడు ఉండా. తరుణుడు. ఓకే, ఉమ్, ఆయనకే స్వార్థం ఉండదు, అన్ని రాసిస్తాడు. ఉమ్, మన తెలంగాణలో ధర్మభుక్షం అని ఒక ఆయన పెద్ద మనిషి ఉండే, ఉమ్, ఆ మెంటాలిటీ ఆయన. ఉమ్, ధర్మభుక్షం లాస్ట్ ఫ్యామిలీని కూడా త్యాగం చేసిండు కదా, అదే మెంటాలిటీ రాహుల్ గాంధీ. ఉమ్. అంత గొప్పోడు. జైలు వీరన్న ఎప్పుడన్నా మీరు అంటే తెలంగాణ ఉద్యమంలో పోయినా తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఇప్పుడు రీసెంట్ 10 ఏళ్ళలో పోయినా కదా కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు పంజాగుట్ట పిఎస్లో పొట్టు కొట్టిరుగా మమ్మల్ని. అట్లా కాదు, ఏదైనా నినాదం పెట్టుకొని, ఎందుకంటే జైలు పోయి వచ్చిన తర్వాత వర్కౌట్ అవుతాయి కదా పదవులు మనకి. జైలుకు చాలా సార్లు పోయినా కదా నేను. ఉమ్, తెలంగాణ ఉద్యమంలో ఒక 10-12 సార్లు పోయినా. ఉమ్, అంటే కాంగ్రెస్లో ఉన్నా కూడా నేను తెలంగాణ కాసు కోసం కొట్లాడి. కొట్లాడితే పోయిన ఫొటోస్ కూడా మీకు ఇస్తాయి. ఇప్పుడు ఉమ్, నన్ను గేట్ కార్డ్ అరెస్ట్ చేసినాయి, ఏది క్యాంపస్లో గేట్ కార్డ్ అరెస్ట్ చేసినాయి, ఉమ్, ఆ ఫొటోస్ ఉన్నాయి. ఉమ్, పంజాగుట్టలో తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 14లో వచ్చినాక 10 ఏళ్ళల్లో ఒక 10 ఇప్పటికి కూడా ఒక 3-4 కేసులు ఉన్నాయి ఇంకా. ఉమ్, లేలే కొట్టుడు పోయినాయి మొన్న కట్టే. పంజాగుట్ట బస్సు కేసు. ఉమ్, అలా నేను, అనిల్ యాదవ్, ఫెరోజ్ ఖాన్, ఈ భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కూడా ఉంటాడు అలా. ఉమ్, నిజామాబాద్ మల్లేష్ అన్న, నిజాం రమేష్ అన్న, కైలాష్ నేత అని మావాడు ఇప్పుడు నల్గొండ డిసిసి ప్రెసిడెంట్, వాళ్ళు కూడా ఉమ్, అందరూ కొట్లాడారు, అన్ని కేసుల పాలైనాయి. ఇప్పుడు టీఆర్ఎస్లోనేమో పార్టీ పెడుతుంది, కార్యకర్త లోపల పోతే ఆ. ఇక్కడ మేమే పెట్టుకోవాలి, ఇక్కడ ఓడి పెట్టాడు. మీరే పెట్టుకోరు, మీరే వచ్చాడు. ఆ కోర్టుకు తిరిగితే బైసా పొద్దున 10 గంటలకు పోవాలి, 6 గంటలకు నిలబెడతారు. అవన్నీ బాధలు చూసినప్పుడు ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యి ఉంటే నా బ్యాచ్ వాళ్ళు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు, నీ అమ్మ కలెక్టర్ అన్న అయ్యేటోని అనిపిస్తుంది. ఈ అన్నేంద్రనాయన పంచాదులు సప్పుడు అంట జనాలల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఏ అలవాట్లు లేవు. ఓకే, మాకు ఇది తాగుడు, బార్లలో వైన్స్లలో కూర్చునేది లేదు, భయపడుతూ తాగులేదు, ఎందుకంటే దంగాలు చేసినాం కదా, పైలవాన్ చేసినాం కదా, అలా ఏం కాదు. ఇంకోటి మనం ఏమైనా కూర్చుంటే ఒకటి ఆఫీస్ ఇల్లు తప్ప ఏముండదు, ఇల్లు ఆఫీస్ తప్ప ఏముండదు. ప్రజా జీవితంలో ఈ రోజు యువకులు రాజకీయాలకు రాకూరి. ఎందుకంటే రాజకీయాలకు రావద్దా, కాంగ్రెస్లకు రావద్దా? రాజకీయాలకు 2009 ముందుకు వస్తే లీడర్ అంతా అమ్ముకొని కార్యకర్తల్ని సాధేటోడు. ఇవాళ రాజకీయాలలోకి వస్తే కార్యకర్తల్ని మొత్తం మోసం చేసి లీడర్ ఒకటే బతుకుతాడు. ఓకే, ఇంతకుముందు కార్యకర్తకు హాస్పిటల్ ఖర్చు వస్తే మొత్తం లీడరే చూసుకుంటాడు. ఇలా కార్యకర్తకు వస్తే డోలో 650 కూడా పైసలు ఇస్తలేరు. ఏ పార్టీ ప్రెసిడెంట్ ఇయ్యాడు, పార్టీ ఇన్ఛార్జ్ ఇయ్యాడు, ఎమ్మెల్యేగా అడిగాడు, నా ఎంపీగా అడిగాడు. అదే మీ అమ్మనాయన చెప్పినట్టు ఇప్పుడు నేనున్నా, ఇక మా తరంతో కథం. ఇప్పుడు నేనున్నా, మా కార్యకర్తకి ఏమన్నా అయితే బాధ్యత నేనే. మాలాంటి లీడర్షిప్ నేనని కాదు, గొప్పనని చెప్తలేను. నీకు న్యాయంగా కార్యకర్తని కాపాడే లీడర్ దొరికితే రాజకీయాలకు రాలి, లేకుంటే మీ అమ్మనాయన చెప్పినట్టు ఉద్యోగం చేసుకొని హ్యాపీగా పోయి ఇంత బువ్వ తిని హ్యాపీగా పోయి మంచిగా జాబ్ చేసుకుంటే మీ అమ్మనాయన గుండె మంచిగా ఉంటుంది. 20 ఏళ్ళు ఎక్కువ బతారు. ఇంతకుముందు కూడా చెప్పిన ఇంటర్వ్యూలో అదే లీడర్లు ఎమ్మడి తిరిగితే కేసుల పాలు అయితే మీ అమ్మనాయన 20 ఏళ్ళు తక్కువ బతుకుతారు. రాజకీయాలకు అందరు యువకులు రావాలంటారు, కానీ మీరు యువకులు రాకూరి, డ్రగ్స్ అలవాటు చేసుకోకూరి, గంజాయి అలవాటు చేసుకోకూరి, వ్యసనాలకు అలవాటు మందుకు పోకూరి, లీడర్లకు ఎడిక్ట్ కాకూరి, మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకూరి. ఓకే, నీకు నచ్చిన లీడర్ ఉంటే ఓటేయి అంతే. ఈయన ఇక్కడ డ్రైనేజ్ పనులు చేపిస్తుండు, ఇక్కడ స్ట్రీట్ లైట్లు పెట్టిస్తుండు, ఇక్కడ బస్సులలో కమిటీలు కట్టిస్తుండు, లేడీస్కు కుట్టు మిషన్లు పెట్టిస్తుండు, ఈ ఏది కానీ లంగదందాలు చేస్తుండు, అన్ని కబ్జాలు చేస్తుండు, రోడ్ కాంట్రాక్టర్లను బెదిరిస్తుండు, స్ట్రీట్ లైట్ కాంట్రాక్టర్లను బెదిరిస్తుండు, ఓటుకు 5,000 ఇస్తుండు, ఆనికే ఓటేస్తామంటే మీ కర్మ. అవే టెంప్టింగ్ ఉంటాయి కదా యూత్కి టెంప్టింగ్ ఉన్నాయి. ఎప్పుడు టెంప్టింగ్? అమ్మనాయన మీద బాధ్యత లేనప్పుడు, బతికినప్పుడు టెంప్టింగ్ ఉంటాయి. ఒక్కసారి పిల్లగాడు ఊడితే ఒక హాస్పిటల్ పోతే 50,000 పెట్టాలి. ఏ లీడర్ ఫోన్ లేపాడు? జెండా పట్టుకున్నప్పుడు మాత్రం లేపుతాడు. హాస్పిటల్లో పడ్డప్పుడు లీడర్ అంటాడు పోయి హాస్పిటల్లో కూర్చొని, డబ్బులు కాదు ముఖ్యం, ఏ కార్యకర్తకు డబ్బులు కాదు, నమ్మినోడు వచ్చే పక్కకు కూర్చుంటే వాళ్ళ ధైర్యం వేరు కార్యకర్త.
అమ్మ నాయన కంటే ధైర్యం నమ్మినోడు వస్తూనే ఉంటుంది. అది లేదు. మరి అలా టెంప్టింగ్ ఉన్న లీడర్ ఏం చేస్తాడంటే వాడు తిరిగేటోడు రేపు పెళ్ళి అయిన తర్వాత రూమ్ రెంట్ కట్టుకోవాలి. అమ్మ నాయన మన తెలంగాణ స్లాంగ్ ప్రకారంగా ఏర్ వేస్తారంటారు, ఏరు పడతారు అంటే సపరేట్ ఫ్యామిలీ పైనప్పుడు వానికి రెంటో 10,000, మెయింటెనెన్స్ 10,000, పిల్లల ఖర్చు 10,000, 30,000, ఫుడ్ ఖర్చు 10,000, 40,000 లేని వాడు ఇంటికి పోలేడు.